చూడండి ఇక్కడ అన్నాడు, అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు, నాకు కలిగినదే నేను సంపాదించుకున్నానే, నేను కలిగిన దాన్ని నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు, మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా. ప్రైజ్ ది లార్డ్. ఈ కుంకాలు దేనికి? దేవుడు మీకు ఇక్కడ ఏదో బంగారాన్ని వెండిని ఈ లోక సంబంధం ద్రవ్యాన్ని పంచడానికి కాదు. దేవుని బిడ్డలారా, మనము యేసు క్రీస్తు యొక్క ఇక్కడ వ్రాయబడింది రక్షణ సువార్త ఉజ్జీవ సభలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పేతురు మహాభక్తుడు ఒక సమయంలో యేసయ్య దగ్గరికి వెళ్ళాయా, నిన్ను వెంబడించాము, మేము అన్ని కూడా కోల్పోయాం, కాబట్టి మాకేం ప్రయోజనం అన్నాడు. అదే పేతురు ఇక్కడ అన్నాడు, మాకు కలిగి ఉన్న దానిని ఏంటని కలిగి ఉంది? యేసయ్యను. ఏం కలిగి ఉండాలమ్మా మనం? యేసుని కలిగి ఉండండి. యేసయ్యను కలిగి ఉంటే నీకు సమస్తము సమృద్ధిగా, బలహీనతలోను బాధల్లోను సమస్యలలోను విడిపించడమే కాదు, నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని మనం పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ కోట దేనికంటే మీరు యేసయ్యను సంపాదించుకోవాలి. యేసయ్యను వదిలేస్తున్నారు, యేసయ్యను మర్చిపోతున్నారు. ఈ సంపాదనలో పడిపోయి, పనుల్లో పడిపోయి, పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి యేసయ్యను కలిగిన వారు కూడా దాన్ని దారి విడుచుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఏం సంపాదించుకోవాలి మీరు? అమ్మో, ప్రార్థన పోతే నాకు చాలా మేలు కలుగుతుంది, వచ్చారా, డబ్బులు ఎక్కువ వస్తాయి, జాబులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ముందు ఏది కావాలి నీకు? యేసు క్రీస్తు. క్రీస్తు సర్వ సంపదలు అంటే క్రీస్తు ఏమైంది? ఉత్తమైంది. మంచి